ఒక్కసారి ఆలోచించావా? ఈరోజు డే షిఫ్ట్, మధ్యాహ్నం పొద్దున నేను స్టేటస్ లెటర్ పెడతానని చెప్పేసి తెలియకుండా ఫోన్ ఎత్తుకొచ్చాను లోపలికి. నువ్వు చేస్తావు ఈ రోజన్నా అని చెప్పేసి స్టేటస్ చూసే ఒక మెసేజ్ లేదు, ఏం లేదు. కోపం వచ్చేసి వాట్సాపే డిలీట్ చేశాను. నీ కోసం చేరాను పైత్యం ఈ కంపెనీకి. ప్రేమగా మాట్లాడతావు ఎప్పుడైనా, నీ ఫోన్ మిస్ అవ్వకూడదని చెప్పి నీ కోసం చేరాను. ఫోన్ లోపలికి ఎత్తుకొని లేకపోయినా నేను డ్యూటీ నుంచి రావడం చేస్తావు, పోవడం చేస్తావు, ఏదో ఒకటి చేస్తావు, నీ కోసం చేరాను. అలాంటి నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే లోపల నాకు ఉండే జ్ఞాపకాలు నీతో ఈ కంపెనీలో నా వల్ల కాలేదు. ఈరోజు మధ్యాహ్నం కంపెనీలో నుంచి బయటకు వచ్చేసాను. నీ కోసం చేరాను ఈ కంపెనీ. అలాంటిది ఇప్పుడు నీ వల్ల నేను కంపెనీలో నుంచి బయటకు వచ్చేసాను. నాకు లోపల పని చేయాలని కూడా అనిపించలేదు. ఆడ చూసిన కంపెనీలో నువ్వే గుర్తొస్తున్నావు పైత్యము. మిషన్ రన్ చేస్తా ఉంటే ఎదురుగా యాంటీ నువ్వే గుర్తొస్తున్నావు. సరే వేరే మిషన్ దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటే ప్రతి ఒక్క మిషన్ దగ్గర పని చేసేటప్పుడు నీతో మాట్లాడిన ప్రేమగా మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడిన ప్రేమగా మాటలు అన్నీ గుర్తొస్తున్నాయి. నా వల్ల ఉండనవ్వట్లేదు కంపెనీలో. అంత ప్రేమగా మాట్లాడిన పైతే ఇప్పుడు 10 నిమిషాలు నాతో మాట్లాడలేకపోతే పిచ్చి పెట్టిపోతుంది పైత్యమో నాక. మధ్యాహ్నం కంపెనీ నుంచి వచ్చేసాను. కంపెనీకి పోతానో లేదు తెలియదు. నువ్వు హ్యాపీగా ఉండు. నీ పుట్టినరోజు కూడా నేను ఫోన్ చేసి నేను ఇబ్బంది పెట్టను. అందుకే ఎప్పుడే చెప్పేస్తున్నాను అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే పైత్యం. నీకు ఎప్పుడైతే నా మీద నమ్మకం వచ్చి నా మీద ప్రేమ ఉండి ప్రేమగా మాట్లాడాలనుకుంటావు ఆ రోజు నా 52 నెంబర్కి నార్మల్ కాల్ చేయపైత్యం సార్. సరేనా? లేదా రికార్డ్ అవుతే అది అంత భయం ఉంటే మీ నాన్న ఫోన్లో నుంచి, సరే సారీ, మీ నాన్న ఫోన్ నుంచి నాకెందుకు చేస్తాను. సరే పైత్యం, బాయ్.